ఎవ్రీవన్, కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. ఇకిగాయ్ ఆనందమైన చిరాయుష్యకు జపనీయుల రహస్యం. ఇకిగాయ్ ఒక నిగూఢమైన పదం. ముందు మాట. ఈ పుస్తకం టోక్యోలో వర్షం కురుస్తున్న ఒక రాత్రి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆనాడు ఈ పుస్తకం రచయితలు మొట్టమొదటిసారిగా నగరంలోని ఒక చిన్న బార్లో కలుసుకున్నారు. మేము ఒకరు చేస్తున్న కృషిని గురించి మరొకరం చదివాము, కానీ అంతకు మునుపు ఎన్నడూ కలుసుకోలేదు. బార్సిలోనా నుంచి జపాన్ రాజధానిని వేరు చేసే వేలాది మైళ్ళే అందుకు కారణం. ఇద్దరిని ఎరిగిన పరిచయస్తులు ఒకరు మా ఇద్దరిని పరిచయం చేశారు. ఆ పరిచయం స్నేహంగా మారి ఈ యోజనకు దారి తీసింది. మా మైత్రి ఆజాన్మాంతం సాగుతుంది అని ఆశ. ఆ తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ ఇద్దరం కలిసాం. టోక్యో నగరంలో ఒక పార్కులో విహారం చేశాం. అప్పుడే పాశ్చాత్య మానసిక శాస్త్రం, ముఖ్యంగా లోగోథెరపీలో సరళిని చర్చించాము. ముఖ్యంగా లోగోథెరపీ జీవితంలో గమ్యం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. విక్టర్ ఫ్రాంకిల్ మొదలుపెట్టిన లోగోథెరపీ పాతపడిపోయిందని మా అభిప్రాయం. లోగోథెరపీ చికిత్సకులు మానసిక శాస్త్రంలో వేరే మార్గాలు వెతుకుతున్నారు. అలాగే ప్రజలు కూడా తాము చేసే పనిలోనూ తమ జీవన విధానంలోనూ అర్థము పరమార్థము వెతుకుతున్నారు. మనకు మనసులో కలిగే కొన్ని ప్రశ్నలు. నా జీవితం పరమార్థమేమిటి? చిరకాలం జీవించటమే పరమార్థమా, లేకపోతే నేను మరేదైనా ఉన్నత లక్ష్యాన్ని తెలుసుకోవాలా? అందరూ దిక్కు తెలియక అయోమయంలో కొట్టుకుంటూ ఉంటే జీవితం పట్ల పాసం ఉన్న కొందరికి మాత్రమే వారికి ఏం కావాలో ఎలా తెలుసు? ఆ సంభాషణలో ఒకచోట ఈ నిగూఢమైన పదం ఇకిగాయ్ ప్రవేశించింది. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండటంలో ఆనందం అని ఈ పదానికి సుమారు అయిన అర్థం. ఇది కూడా లోగోథెరపీ వంటి భావమే, కానీ ఇకిగాయ్ ఇంకొక అడుగు ముందుకు వేసింది. ముఖ్యంగా ఒకినావా ద్వీపవాసుల అసాధారణమైన దీర్ఘాయుషుకు ఇది ఒక విధమైన వార్తికం. ఈ ద్వీపం మీద ప్రతి 1,00,000 మంది వాసులలోనూ 24.55 మంది 100 సంవత్సరాలు దాటిన వారు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. జపాన్ కు దక్షిణాన ఉన్న ఈ ద్వీపంలో ప్రజలు దీర్ఘాయుషులుగా ఎలా ఉన్నారు అని అధ్యయనం చేసేవారందరూ ఆరోగ్యకరమైన పోషకాహారం, ఆరుబయట కొనసాగే సరళమైన జీవితం, గ్రీన్ టీ, సమతుల్యమైన వాతావరణం మాత్రమే కాకుండా ఆ దీర్ఘాయుషుకు కీలకం ఇకిగాయ్ అని నమ్ముతారు. ఈ భావన మీద పరిశోధన జరుగుతున్నప్పుడు ఈ తత్వాన్ని పశ్చిమ ప్రపంచానికి అందజేసే పుస్తకం మానసిక శాస్త్రం, వ్యక్తిత్వ పురోభివృద్ధి వంటి రంగాలలో ఒక్కటి కూడా లేదని గ్రహించాం. ఎక్కడికంటే కూడా ఒకినావాలో మాత్రమే శతవృద్ధులు అధికంగా ఉన్నారనటానికి కారణం ఇకిగాయేనా? మనుషులు ఆఖరి క్షణం వరకు చురుకుగా ఉండటానికి అది ఎలా ప్రేరేపించబడుతుంది, ఎలా ప్రోత్సహిస్తుంది? ఆనందమైన ఈ చిరకాల జీవితం వెనుక రహస్యమేమిటి? మరికొంత పరిశోధన తర్వాత మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ద్వీపం ఉత్తరపు అంచున ఒగిమి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం జనాభా 3,000. ఆ గ్రామం ప్రపంచం అంతటిలోకి అత్యధిక ఆయుర్దాయం గల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. చిరాయు గ్రామం అనే మారు పేరు కూడా సంపాదించింది. సికువాసా అనే పండు, ఇది నిమ్మకాయను పోలి ఉంటుంది. అసమానమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండు. జపాన్ అంతటికి ఒకినావా నుంచే వస్తుంది. ఒగిమిలో దీర్ఘాయుషు వెనుక రహస్యం ఇదేనా, లేకపోతే ఇక్కడ మెరింగా టీ తయారు చేయడానికి ఉపయోగించే స్వచ్ఛమైన నీరా? ఈ జపాన్ శతవృద్ధుల జీవితాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం. 1 సంవత్సరం ప్రాథమిక పరిశోధన చేసిన తర్వాత మేము మా కెమెరాలు, రికార్డింగ్ పరికరాలతో ఆ గ్రామం చేరాం. ఇక్కడి గ్రామస్తులు ఒక ప్రాచీన భాష మాట్లాడతారు, ప్రకృతి ఆరాధన అనుసరిస్తారు. ఈ మతాల అనుసారం ఇక్కడ వారందరూ జుట్టు పొడవుగా పెంచుకుంటారు. వీళ్లను బునగాయ అంటారు. అక్కడికి చేరగానే ఆ గ్రామస్తులందరూ నమ్మశక్యం కానంత స్నేహంగా మెలుగుతారని గ్రహించాము. ఆ పచ్చని కొండల మధ్య స్ఫటిక స్వచ్ఛ జలాలు సేవించుతూ వారందరూ నిరంతరం హాస్యమాడుతూ నవ్వుతుంటారు. ఆ గ్రామంలో అందరికంటే వృద్ధులను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఈ ప్రకృతి సిద్ధమైన వనరుల కంటే శక్తివంతమైనది ఏదో దీని వెనుక ఉన్నది అని మేము గ్రహించాం. ఈ గ్రామస్తులలో అసాధారణమైన ఆనందం పొంగి పొర్లుతూ ఉంటుంది. అదే వారి ఆనందమైన దీర్ఘ జీవితాలకు దారి చూపుతుంది. అదిగో మళ్ళీ అదే నిగూఢమైన ఇకిగాయ్. కానీ అసలు అది అంటే ఏమిటి? దానిని చేజిక్కించుకోవటం ఎలా? దాదాపు అమర జీవితానికి ఆటపట్టు అయిన ఈ గ్రామం 2వ ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 లక్షల జీవితాలు నష్టపోయిన ఒకినావాలో ఉండటం అంతులేని ఆశ్చర్యం. పరాయి వాళ్ళని ద్వేషంతో చూడటానికి బదులు ఒకినావా వాసులు ఇచారిబా చోడే అనే సూత్రాన్ని అనుసరించి జీవిస్తారు. ఇది ఇక్కడ స్థానిక వ్యవహారిక పదం. వారిని అంతకు మునుపు ఎరగకపోయినా ప్రతి ఒక్కరిని సోదరభావంతో ఆదరించు అని దాని అర్థం.
సమాజంలో ఒక భాగంగా అనుభూతి చెందటమే ఉగిమి వాసుల ఆనందానికి వెనుక ఉన్న రహస్యాలలో ఒకటి. చిన్నతనం నుంచే వారు యుమారు అంటే టీం వర్క్ అభ్యాసం చేస్తారు కనుక వారంతా ఒకరినొకరు సహాయపడటానికి అలవాటు పడిపోతారు. ఆరోగ్యానికి స్నేహితులు ఎంచుకోవటం, మితంగా తినటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, క్రమం తప్పకుండా తేలికైన వ్యాయామం చేయటం అన్నీ అవసరమే. కానీ ఆనందంగా పుట్టిన రోజులు జరుపుకుంటూ ప్రతిరోజు ఒక కొత్త రోజుగా ఆనందించే ఈ శతవృద్ధుల ఆనందమయ జీవనానికి కేంద్రం వారి ఇకిగాయ్. జపాన్ శతవృద్ధుల రహస్యాలు మీ ముందు ఉంచి మీ ఇకిగాయ్ మీరే కనుక్కోవడానికి సాధనాలు అందించడమే ఈ పుస్తక లక్ష్యం. ఇకిగాయ్ కనుగొన్న వారి జీవితంలో ఆనందమయ సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన పరికరాలు అన్నీ ఉన్నట్లే. శుభయాత్ర. హెక్టర్ గ్రాసియా ఫ్రాన్సెమిరాల్. మొదటి అధ్యాయం. ఇకిగాయ్ వయసు మీద పడుతున్న యవ్వనంగా జీవించే కళ. మీ ఉనికికి ప్రయోజనమేమిటి? ప్రతి వారికి ఒక ఇకిగాయ్ ఉంటుంది అనేది జపనీయుల మతం. దీనిని ఫ్రెంచ్ తత్వవేత్త జీవిత పరమార్థం అంటారు. కొంతమంది తమ ఇకిగాయ్ని కనుక్కున్నారు, మరికొందరు ఇంకా అన్వేషణలో ఉన్నారు. మన ఇకిగాయ్ మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతరాంతరాలలో దాగి ఉన్నది. దానిని వెతికి పట్టుకోవటానికి ఓర్పు కావాలి. మనం ఉదయమే నిద్ర లేవటానికి కారణం ఇకిగాయ్ అంటారు ఒకినావా వాస్తవ్యులు. మీరు చేస్తున్న పని నుంచి అది ఏదైనా సరే విరమించకండి. మన ఇకిగాయ్ స్పష్టంగా ఉంటే జీవితంలో సంతృప్తి, ఆనందం ఉంటాయి. మన జీవితానికి పరమార్థం దొరుకుతుంది. మనోవాక్కాయ కర్మల ఆరోగ్యంగా ఉండటానికి జపనీయుల తత్వంలోని అంతరార్థం మీకు తెలియజెప్పి మీ ఇకిగాయ్ కనుక్కోవటంలో మీకు సహాయపడటమే ఈ పుస్తక ప్రయోజనం. జపాన్లో నివసించితే అక్కడ ప్రజలు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎంతో చురుగ్గా ఉంటారో గమనించి ఆశ్చర్యపోతారు. ఆ మాటకు వస్తే చాలా మంది జపనీయులు పని నుంచి ఎన్నటికీ విరమించరు. శరీరంలో సత్తువ ఉన్నంత కాలం వారికి అభిమానమైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంగ్లీష్లో లాగా పదవీ విరమణ అనే పదం జపాన్ భాషలో లేనేలేదు. నేషనల్ జియోగ్రఫిక్ విలేకరి డాన్ బెట్నర్ కు ఈ దేశాన్ని గురించి బాగా తెలుసు. జపనీయుల సంస్కృతిలో జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండటం చాలా ముఖ్యం. కనుక మనం అనుకునే పదవీ విరమణ అనే పదానికి అక్కడ ఉనికి లేదు అంటారు ఆయన. నిత్య యవనంలో ద్వీపం. జపనీయులకు ఆరోగ్యం, పోషకాహారం ఎంత ముఖ్యమో దృఢమైన సామాజిక భావన, స్వచ్ఛమైన ఇకిగాయ్ కూడా అంతే ముఖ్యం అని ఇక్కడ ప్రజల దీర్ఘాయుష్కు కారణాలు పరిశోధించిన కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి. ఇక్కడ ప్రజలు అత్యంత దీర్ఘకాలం జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. ఒకినావా ఇంకా బ్లూ జోన్ ప్రాంతాలలో శతవృద్ధుల గురించి జరిపిన అధ్యయనాల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 1. ప్రపంచ జనాభా కంటే సుదీర్ఘకాలం జీవించడమే కాక క్యాన్సర్, హృద్రోగం వంటి దీర్ఘకాల వ్యాధులకు వారు లోనుగారు. ఆస్మా, క్షయ, హెపటైటిస్ వంటి దహించే జబ్బులు ఇక్కడ చాలా తక్కువ. 2. ఈ శతవృద్ధులలో చాలా మంది దృఢత్వం, ఆరోగ్యం చూస్తే అసూయ కలుగుతుంది. ఆ వయసు వారికి అంతటి దృఢత్వం, ఆరోగ్యం ప్రపంచంలో మరెక్కడా ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. 3. వారి రక్త పరీక్షల్లో ఫ్రీ రాడికల్స్ అంటే వయోవృద్ధులు కావడానికి కారణమైన కణాలు చాలా తక్కువ అని తేలింది. టీ తాగటం, కడుపులో 80% నిండే వరకు మాత్రమే తినటం ఇందుకు కారణం. 4. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు ఆ సమస్యలు పరిమితంగానే ఉంటాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ జీవితంలో చాలా వయసు వరకు లైంగిక హార్మోన్లు ఉచ్చ స్థాయిలోనే ఉంటాయి. 5. చిత్త వైకల్యం ప్రపంచంలో సగటు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇకిగాయ్ అక్షర విన్యాసం. జపనీస్ భాషలో ఇకిగాయ్ 4 అక్షరాల పదం. మొదటి 2 అక్షరాలు కలిపితే జీవితం అనే అర్థం, తర్వాత 2 అక్షరాలు ప్రయోజనకరంగా ఉండాలి అని అర్థం, 3వ అక్షరం ఒకటే తీసుకుంటే కవచం అని, ప్రథమం అని, అగ్రగామిగా ఉండాలి అని, 4వ అక్షరానికి అందమైన అని, లలిత సుందర అని అర్థం. ఈ పరిశోధన ఫలితాలు అన్నీ మనం ఈ పుస్తకంలో చర్చించుతాం. కానీ ఇకిగాయ్ ప్రతి ఒక్క రోజుకు ఒక అర్థం, పరమార్థం ప్రసాదిస్తుందని, వారి ఆరోగ్యంలో దీర్ఘాయుషులో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని పరిశోధనల సారాంశం విశదం చేస్తుంది. 5 బ్లూ జోన్స్. ప్రపంచంలో దీర్ఘకాల ఆరోగ్యంగా జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ గా నామకరణం చేశారు. ప్రపంచంలోని బ్లూ జోన్ లో ఒకినావాదే ప్రథమ స్థానం. ముఖ్యంగా ఒకినావా స్త్రీలు దీర్ఘకాలం జీవిస్తారు. ప్రపంచం అంతటిలోనూ జబ్బులు అంటే ఎరుగని వారు వారేనని చెప్పవచ్చు. డాన్ బెట్నర్ గురించి ది బ్లూ జోన్స్ అనే తన పుస్తకంలో విశ్లేషించిన 5 ప్రాంతాలు. మొదటి ప్రాంతం ఒకినావా, జపాన్. ముఖ్యంగా ఈ ద్వీపం ఉత్తర ప్రాంతంలో ఉంది. ఇక్కడ స్థానికులు ఆహారంలో శాకాహారం సంపన్నంగా ఉంటుంది. అందులో
తోపు ముఖ్య పాత్ర వహిస్తుంది. వారి ఇకిగై తత్వానికి వారి మోవై అతి సన్నిహితమైన మిత్రబృందం తోడై వారి దీర్ఘాయుషులో ముఖ్య పాత్ర వహిస్తుంది. రెండవ ప్రాంతం సార్దీనియా, ఇటలీ, ప్రత్యేకించి నువోరో ఓగ్లియాస్త్రా రాష్ట్రాలు. ఇక్కడ స్థానికులు కూరగాయలు విరివిగా తింటారు. దానికి తోడు ప్రతిరోజు 1-2 గ్లాసులు వైన్ తాగుతారు. ఒకినావాలో లాగానే ఈ సమాజంలో సన్నిహిత సంబంధం వారి దీర్ఘాయుషుకు తోడ్పడే ముఖ్య అంశం. మూడవ ప్రాంతం లోమా లిండా, కాలిఫోర్నియా. ఇక్కడ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక బృందం ఉన్నది. అమెరికాలో వీరే అత్యధిక దీర్ఘాయుష్కులు. పరిశోధకులు ఈ బృందాన్ని అధ్యయనం చేశారు. నాలుగవ ప్రాంతం ది నికోయా పెనిస్కులా, కోస్టారికా. ఇక్కడ స్థానికులు 90 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా చాలా చురుగ్గా ఉంటారు. తెల్లవారుజామునే నిద్ర లేచి పొలాలలో పని చేయడానికి ఈ వృద్ధులకు ఎటువంటి సమస్య లేదు. ఇక ఐదో ప్రాంతం ఇకారియా, గ్రీస్. ఈ ద్వీపం టర్కీ సాగర తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ముగ్గురులోనూ 90 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒకరైనా ఉంటారు. అమెరికా జనాభాలో అయితే 90 సంవత్సరాలు దాటిన వారు 100కి 1 కూడా ఉండరు. కనుకనే ఈ ద్వీపానికి చిరాయి ద్వీపం అని బిరుదు వచ్చింది. ఇక్కడ జీవన సరళి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటిది. వారి దీర్ఘాయుష్కు వెనుక ఉన్న రహస్యం అదేననిపిస్తుంది. రాబోయే అధ్యాయాలలో ది బ్లూ జోన్స్ లో దీర్ఘాయుష్కు కీలక పాత్ర వహించిన అంశాలు పరిశీలిద్దాం. ఒకినావా, చిరాయు గ్రామం, విలేజ్ ఆఫ్ లాంగివిటీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించుతాం. ఈ 5 ప్రాంతాలలో 3 ప్రాంతాలు ద్వీపాలు అని, అక్కడ ప్రకృతి వనరులు అత్యల్పంగా ఉంటాయని, సమాజాలు పరస్పరం సహాయం చేసుకు తీరాలి అని గుర్తించటం అవసరం. ఇతరులకు సాయం చేయడమే చాలా మందికి వారి ఇకిగాయ్ అయి ఉండవచ్చు. అదే వారి దీర్ఘాయుషుకు బలమైన ఔషధం. సరి అయిన పోషకాహారం, వ్యాయామం, జీవన పరమార్థం తెలుసుకోవటం ఇకిగాయ్, దృఢమైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవటం. బ్లూ జోన్స్ పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు అక్కడ వారి దీర్ఘాయుష్కు కీలక అంశాలు అని కనుక్కున్నారు. ఈ సమాజాలలో సభ్యులు తమ ఒత్తిడిని తగ్గించుకోవటానికి సమయాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకున్నారు. దానికి తోడు వారు మాంసాహారం, రెడీమేడ్ ఆహార పదార్థాలు చాలా మితంగా తింటారు. సారాయం మితంగా సేవిస్తారు. వారు కష్టతరమైన వ్యాయామాలు చేయరు. కానీ వారు ప్రతిరోజు కాలినడక చేస్తూ, వారి కూరగాయల తోటల్లో పనిచేస్తూ, ప్రతిరోజు ఏదో విధంగా కదులుతూనే ఉంటారు. ఈ బ్లూ జోన్స్ లో జనం కారు ప్రయాణం బదులు నడవటానికి మొగ్గు చూపుతారు. తోట పని తేలికైన దినచర్య. ఇక్కడ వారి అందరి జీవితంలోనూ తోట పని తప్పనిసరి. 80% రహస్యం. అరాహచిబు అనేది జపాన్ లో సర్వత్రా వినిపించే నానుడి. సాధారణంగా భోజనానికి ముందు, తర్వాత కూడా ఈ నానుడి చర్విత చర్వణం అవుతుంది. పొట్ట 80% మాత్రమే నింపు అని దాని భావం. పొట్ట నిండే వరకు తినకూడదు అనేది ప్రాచీన వివేచన. కనుకనే ఒకినావా వాసులు పొట్ట సుమారుగా 80% నిండగానే తినటం ఆపేస్తారు. అధికంగా తినటం వల్ల జీర్ణ ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది. దానివల్ల కణాలు ఆక్సిడేషన్ అలసిపోయి శరీరం నీరసించిపోతుంది. మీ పొట్ట 80% నిండిందా లేదా అనేది తెలుసుకోవడానికి మార్గం లేదు. పొట్ట నిండుగా ఉన్నది అని అనిపించిన మరుక్షణం తినడం ఆపివేయడమే ఈ నానుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఆ తర్వాత చిరుతిండి మనకు అవసరం లేదు అని తెలిసినా మనం తింటాం. భోజనం తర్వాత యాపిల్ పై, ఐస్ క్రీమ్ వగైరా తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అవి తినకపోతే మనం చిరకాలం ఆనందంగా ఉంటాం. ఆహారం వడ్డించే విధానం కూడా ముఖ్యం. జపనీయులు తమ ఆహారం చిన్న చిన్న ప్లేట్లలో వడ్డిస్తారు. అందువల్ల జపనీయులు మితంగా తినడానికి అలవాటు పడ్డారు. జపాన్ లో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ భోజనం 5 ప్లేట్లలో వడ్డిస్తారు. వాటిలో 4 ప్లేట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. 1 మాత్రమే వాటికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎదురుగా 5 ప్లేట్లు చూస్తే మనం అమితంగా తినబోతున్నాం అనిపించవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే మీకు కొంచెం ఆకలి వేస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. జపాన్ లో పాశ్చాత్యులు బరువు తగ్గి చురుకుగా కనపడటానికి ఇది ఒక కారణం. ఒకినావా వాసులు సగటున రోజుకు 1800 నుంచి 1900 క్యాలరీలు సేవిస్తారు. అదే అమెరికా వాసులు 2200 నుంచి 3300 క్యాలరీలు వ్యయం చేస్తారు. ఒకినావా వాసులు బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 22 ఉంటుంది. అమెరికా వాసులకు ఇదే 26 నుంచి 27 ఉంటుంది. ఒకినావా వాసులు ఆహారం తోపు, చిలకడ దుంపలు, చేపలు వారానికి 3 సార్లు, కాయగూరలు రోజుకు 11 ఔన్సులతో సంపన్నంగా ఉంటుంది. పోషకాహారానికి అంకితం చేసిన అధ్యాయంలో ఈ 80%లో ఏ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చేరి ఉన్నాయో తెలుసుకుంటాం. మొవాయ్, ఆ జన్మ బంధం. స్థానిక సమాజంలో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం ఒకినావాలో ఒక సాంప్రదాయం. మొవాయ్ ఒక ఇష్టాగోష్ఠి బృందం. అందులో సభ్యులందరి అభిరుచులు ఒకటి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మందికి సమాజానికి సేవ చేయడమే ఒక ఇకిగాయ్ అవుతుంది. మొవాయ్ కష్ట సమయంలో పుట్టుకు వచ్చింది. పంటలు నీరసంగా ఉన్నప్పుడు రైతులు కలుసుకుని కష్టాలు సుఖాలు చెప్పుకుని ఉత్పత్తి పెంచుకునే పద్ధతులు చర్చించుకుంటారు.
మొబైల్ సభ్యులు నెలసరి చందా చెల్లిస్తారు. ఈ చందాల సొమ్ము వారి సమావేశాలకు, భోజనాలకు, గో సోగి జపనీస్ చదరంగం ఆటలకు, లేకపోతే వారి ఇష్టమైన హాబీలకు ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుంది. చందాల ద్వారా సేకరించిన సొమ్ము బృందం కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. అదనంగా మిగిలితే ఒక సభ్యుడికి నిర్ణీతమైన మొత్తం ఇస్తారు. మొబైల్ బృందంలో సభ్యత్వం వల్ల మనస్థిమితంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా ఒనుగుడుతుంది. మొబైల్ సభ్యులలో ఎవరికైనా ఆర్థికంగా కష్టం వస్తే సేవింగ్స్ లోంచి వారి అడ్వాన్స్ పొందవచ్చు. మొబైల్ జమా ఖర్చు వివరాలు బృందాన్ని బట్టి వారి ఆర్థిక స్తోమతలను అనుసరించి మారుతూ ఉంటాయి. మొబైల్ బృందానికి చెందుతాము అనే అనుభూతి, అక్కడి నుండి లభించే చేయూత సభ్యులకు ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. దీర్ఘాయుష్కు సాయపడే అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ పుస్తకంలో వివరించిన విషయాలకు ఇది సంగ్రహ ఉపోద్ఘాతం. ఇప్పుడు ఆధునిక జీవితంలో వృద్ధాప్యానికి కొన్ని కారణాలు గమనించుదాం. ఆ తర్వాత ఇకిగైకి సంబంధించిన విషయాలు పరిశీలించి చూద్దాం. రెండవ అధ్యాయం వయస్సును ఎదిరించే రహస్యాలు, చిరకాల ఆనంద జీవనానికి తోడ్పడే చిట్కాలు. చిక్కకుండా పరిగెత్తే ముదిమి. సుమారు 1 శతాబ్దం కాలంగా మన జీవితంలో ప్రతి సంవత్సరానికి సగటున అదనంగా 4 నెలలు జోడించటంలో సఫలీకృతం అయ్యాం. కానీ మన ఆయుర్దాయంలో ప్రతి సంవత్సరానికి మరొక సంవత్సరం జోడించగలిగిన సాంకేతిక సమర్థత ఉంటే ఏమవుతుంది? సిద్ధాంతపరంగా మనం భౌతిక అమరత్వాన్ని సాధిస్తాం, ముదిమి వేగాన్ని పట్టుకుని ఆపుతాం. చేజిక్కని ముదిమి వేగం కుందేలు. భవిష్యత్తులో దూరాన ఎక్కడో ఒక సంకేతం ఉంది, దాని మీద మీ వయసు వ్రాసి ఉంది. ప్రతి సంవత్సరం ఆ సంకేతానికి దగ్గరవుతూ ఉంటారు. ఆ సంకేతం చేరుకున్నప్పుడు మీరు మరణిస్తారు. ఇప్పుడు ఆ సంకేతాన్ని పట్టుకుని ఉన్న ఒక కుందేలు భవిష్యత్తులోకి నడుస్తూ ఉన్నట్లు ఊహించండి. మీరు జీవించిన ప్రతి సంవత్సరం ఆ కుందేలు ఒక 6 నెలలు మాత్రమే ముందుకు వెళ్తుంది. కొంతకాలం తర్వాత మీరు ఆ కుందేలును చేరుకుంటారు, మీ జీవితం ముగిస్తుంది. కానీ మీరు జీవించిన ప్రతి 1 సంవత్సరము ఆ కుందేలు కూడా 1 సంవత్సరం ముందుకు వెళ్ళగలిగితే ఏమవుతుంది? మీరు ఎన్నటికీ ఆ కుందేలును చేరుకోలేరు. కనుక మీ జీవితం ఎన్నటికీ సమాప్తం కాదు. కుందేలు భవిష్యత్తులోకి ఎంత వేగంగా నడుస్తుంది అన్నదే మన సాంకేతికత. మన శరీరాలను గురించిన సాంకేతికత జ్ఞానము పెరిగిన కొద్దీ కుందేలు వేగం కూడా పెరుగుతుంది. కుందేలు వేగం మన జీవన వేగంతో బాటే ఉన్నదా లేక అంతకుమించి ఉన్నదా అనేది ముదిమి చేతికి చిక్కని వేగం. అప్పుడే మనం అమరులు అవుతాం. రే కుర్చ్వీల్, అబ్రే ద గ్రే భవిష్యత్తు పరిశోధకుల్లో సభ్యులు. కొద్ది దశాబ్దాలలో మనం ఈ వేగాన్ని అందుకుంటామని వారి అభిప్రాయం. మిగిలిన శాస్త్రవేత్తలు అంత ఆశాభావం చూపించటం లేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఒక హద్దు దాటి మనం జీవించలేమని వారి నిర్ధారణ. 120 సంవత్సరాల వయసు తర్వాత మన జీవకణాలు పునర్జీవనం ఆగిపోతుంది అని కొందరు జీవశాస్త్రవేత్తలు దృఢ అభిప్రాయం. చురుకైన మనసు, యువ శరీరం. స్వస్థ శరీరంలో స్వస్థ మనసు అనే నానుడిలో చాలా వివేచన ఉంది. అంటే శరీరము మనస్సు రెండూ ముఖ్యమేనని, ఒకదాని ఆరోగ్యం మరొక దానితో ముడిపడి ఉన్నది అని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. యవ్వనంగా ఉండటానికి పరిస్థితులకు అనుగుణంగా చురుగ్గా ఉండే మనసు ఒక కీలకమైన అంశమని రుజువు చేయబడింది. మనసు యవ్వనంగా ఉంటే జీవన సరళి ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల వృద్ధాప్యం మందగించుతుంది. సరైన వ్యాయామం లేకపోతే శరీరానికి, ఆలోచనలకు విముఖ ప్రభావాలు కలుగుతాయి. అలాగే మనసుకు కూడా వ్యాయామం లేకపోతే దుష్ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వ్యాయామం లేకపోతే మెదడులో న్యూరాన్ కనెక్షన్లు క్షీణించిపోతాయి. తత్ఫలితంగా పరిసరాలకు అనుగుణంగా స్పందించే శక్తి మనకు లోపించుతుంది. కనుకనే నిత్యం మీ మెదడుకు మేత వేయటం చాలా అవసరం. మానసిక వ్యాయామం అవసరమని సలహా ఇచ్చిన మూల పురుషులలో ఇజ్రాయేలీ న్యూరో సైంటిస్ట్ స్లోమో బెజ్నిట్ ఒకరు. రూపురేఖలు సక్రమంగా ఉండాలి అంటే మెదడుకు ఉద్దీపన చాలా అవసరమని ఆయన వాదన. స్పానిష్ టెలివిజన్ కార్యక్రమం రీడ్స్ కోసం ఎడ్వర్డ్ పన్సెట్ తో ఆయన ముఖాముఖి. ఒకరికి శ్రేయస్కరమైన దానికి, వారు చేయదలిచిన దానికి మధ్య బిగువు ఉంటుంది. ప్రజలు, ముఖ్యంగా వయోవృద్ధులు, వారు అంతకు ముందు చేసిన దాన్నే పునరావృతం చేయడానికి ఇష్టపడతారు. మెదడు ఒక పద్ధతికి అలవాటు పడింది కనుక ఇక ఆలోచించవలసిన పని లేదు. పనులు ఆటోమేటిక్ గా త్వరగా జరిగిపోతాయి, తరచూ మనకు సముఖంగా జరుగుతాయి. ఆ కారణంగా ఒక పద్ధతికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. ఈ గాడిలోంచి బయటపడటానికి ఒకటే మార్గం, సరికొత్త సమాచారంతో మెదడును సవాలు చేయటం. ఏదైనా ఒక కొత్త సమాచారం దొరకగానే మెదడు కొత్త లంకెలను సృష్టిస్తుంది, తిరిగే శక్తివంతమవుతుంది. అందుకే మీ సుఖ నివాసం నుంచి బయటకు రావటం కొంత ఆదుర్ద కలిగించినా
గాలి మార్పు కోసం మీరు మీ గాడిలోంచి బయటకు రావడం చాలా అవసరం. మానసిక శిక్షణ వల్ల కలిగే ప్రభావాలు శాస్త్రయుక్తంగా ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడ్డాయి. అత్యున్నత మేధాశక్తి ఆరోగ్యానికి, వివేచనకు, మెదడుకు సవాలు. మాక్సిమం బ్రెయిన్ పవర్ ఛాలెంజింగ్ ద బ్రెయిన్ ఫర్ హెల్త్ అండ్ విజ్డమ్ అనే తమ రచనలో కోలిన్స్, హెమింగ్వే, స్లోమో బెజ్నిట్ మానసిక శిక్షణ పలు విధాలుగా శ్రేయస్కరం అంటారు. ఏదైనా ఒక పని తొలిసారిగా చేయటం మొదలు పెట్టినప్పుడు మీరు మీ మెదడుకు పని కల్పిస్తారు వారు అంటారు. మొదట్లో అది చాలా కష్టంగా కనిపిస్తుంది, కానీ అది ఎలా చేయాలో మీరు నేర్చుకున్నప్పుడే శిక్షణ కార్యరంగంలోకి దిగింది. రెండోసారి ఆ పని కష్టం కాదు, సులువేనని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే అప్పటికి మీరు అందులో మెలకువలు తెలుసుకున్నారు. ఈ శిక్షణ మనిషి చిత్తవృత్తి మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఈ పరివర్తన వల్ల ఫలితాలు సాధించటమే కాక మనిషి ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది. మానసిక వ్యాయామ వివరణ ఆనవాయితీగానో లాంఛనాప్రాయంగానో తోచవచ్చు. ఉదాహరణకు, ఒక ఆట ఆడటం వల్ల కొత్తగా ప్రేరణ, ఉత్తేజం కలుగుతాయి. ఒంటరితనం వల్ల కలిగే అణిచివేతను అడ్డుకుంటుంది. మనం 20వ 10లో ఉండగానే మన న్యూరాన్లకు వయసు పైబడటం మొదలు పడుతుంది. మేధాపరమైన కార్యకలాపాల వల్ల, జిజ్ఞాస వల్ల, నేర్చుకోవాలనే తపన వల్ల ఈ వయసు ఉడిగే కార్యక్రమం మందగించుతుంది. మనసుకు వయసు ఉడగకుండా ఉండాలి అంటే కొత్త పరిస్థితులతో వ్యవహరించటం, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవటం, ఆటలు ఆడటం, ఎదుటి వాళ్ళతో కలుపుగోలుగా వ్యవహరించడం చాలా అవసరం. అంతేకాక ఈ విషయంలో మనసు ఎంత సముఖంగా ఉంటే అంత శ్రేయస్కరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి దీర్ఘాయుషును హతమార్చే దోషి. చాలా మంది వారి వయసుకు మించిన పెద్దవారిగా కనిపిస్తారు. ఈ అకాల ముసలిదనానికి ముఖ్య కారణం ఒత్తిడి అని చాలా పరిశోధన వల్ల తెలిసింది. విపరీత పరిస్థితులలో శరీరం త్వరగా అలసిపోయి ఉడికిపోతుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ ఈ విషయం మీద చాలా పరిశోధనలు చేసింది. చివరికి దాదాపు ఆరోగ్య సమస్యలు అన్నీ ఒత్తిడి వల్లనే కలుగుతాయి అని నిర్ధారించింది. హైడెల్బర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్లో పరిశోధకులు ఒక పరిశోధన జరిపారు. అందులో వారు ఒక యువ డాక్టర్ను ఉద్యోగ నిమిత్తం ఇంటర్వ్యూ చేశారు. 30 నిమిషాల పాటు ఇష్టమైన గణిత సమస్యలు ఇచ్చి ఆయనను విపరీతమైన ఒత్తిడికి గురి చేశారు. ఆ తర్వాత వారు ఆయనకు రక్త పరీక్ష చేశారు. ఆయన శరీరంలో యాంటీబాడీస్ ప్యాథజోన్స్ తో ఎలా రియాక్ట్ అవుతాయో ఒత్తిడికి కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యాయి. ఇందువల్ల ప్రోటీన్స్ చురుకుదనం పొంది రోగ నిరోధక ప్రతిస్పందన కలుగుతుంది. ఈ ప్రతిస్పందన హానికరమైన కణాలను నిర్వీర్యం చేయటమే కాక ఆరోగ్యవంతమైన క్షణాలను ధ్వంసం చేసి వాటికి అకాల వృద్ధాప్యం కలగజేస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇటువంటిదే మరొక పరిశోధన జరిపింది. వారు 31 మంది స్త్రీల నుంచి వివరాలు, శాంపుల్స్ సేకరించారు. ఈ 31 మంది స్త్రీలు వారి పిల్లల అనారోగ్యం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఈ సమాచారాన్ని ఆరోగ్యకరమైన పిల్లలు ఉండి ఒత్తిడి లేని ఇతర స్త్రీలతో పోల్చి అధ్యయనం చేశారు. ఒత్తిడి వల్ల టెలోమీటర్స్ అనే ఈ ఘన నిర్మాణాలు బలహీనమై కణాలు అకాలంగా వయసు ఉడిగిపోతాయి. ఇందువల్ల మన కణాలు వయసు పెరగటమే కాక కణాల పునరుత్పత్తి కూడా క్షీణిస్తుంది. ఒత్తిడి ఎక్కువైన కొద్దీ కణాల విచ్ఛిన్నత పెరుగుతూ ఉంటుందని ఈ అధ్యయనం వెల్లబుచ్చింది. ఒత్తిడి ఎలా పనిచేస్తుంది? ప్రస్తుత కాలం ప్రజలు జీవితం ఉరుకులు పరుగులు తీస్తుంది. దానికి తోడు నిరంతరం అనుక్షణం ప్రతి ఒక్క విషయంలోనూ పోటీ. ఆ హడావిడిలో శరీరానికి అందే సమాచారం అంతా ప్రమాదకరంగానో లేదా సమస్యాత్మకంగానో ఉంటుంది. అందుకు ప్రతిస్పందనగా ఒళ్ళు, ఇల్లు అంతా ఒత్తిడిమయం అవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో పరిసరాలలో బయటపడేందుకు ఉపయోగపడుతుంది కనుక ఒక విధంగా సిద్ధాంతపరంగా ఇది ఉపయోగకరమైన ప్రతిచర్య. క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రూర జంతువుల్ని తప్పించుకు పారిపోవటానికి ఈ ప్రతిచర్య మనం అనాదిగా ఉపయోగిస్తూ వచ్చాము. మన మనసులో మోగే అలారం వల్ల మన తలలో న్యూరాన్లు పిట్యూటరీ గ్లాండ్ ను ఉత్తేజపరుస్తాయి. తత్ఫలితంగా పిట్యూటరీ గ్లాండ్ కార్టికోట్రోపిన్ విడుదల చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కార్టికోట్రోపిన్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా శరీరంలో ప్రసరణ ఆపుతుంది. అప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ ఉత్ప్రేరకమై ఎడ్రినలిన్, కార్టిసాల్ విడుదల చేస్తుంది. ఈ కార్టికోట్రోపిన్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా శరీరంలో ప్రసరణ అవుతుంది. అప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ ఉత్ప్రేరకమై ఎడ్రినలిన్, కార్టిసోల్ విడుదల చేస్తుంది. ఎడ్రినలిన్ మన ఉచ్ఛ్వాస వేగాన్ని, నాడీ ప్రకంపనను పెంచుతుంది. బరిలో దిగటానికి కండరాలను సిద్ధం చేస్తుంది. ఆశించిన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కార్టిసాల్ వల్ల డోపమైన్, బ్లడ్ గ్లూకోజ్ విడుదల పెరుగుతుంది. అదే మనలను సవాలు ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఎవరెస్ట్ ఇన్ మైండ్. మలావత్ పూర్ణ 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ను అధిరోహించి తన కలలను సాకారం చేసుకుంది. సమాజం వివక్షపూరితంగా వ్యవహరిస్తూ భయపెట్టినా కూడా చరిత్రలో అతి తక్కువ మంది ప్రయాణించిన మార్గాన్ని ఎంచుకుని విజయకేతనం ఎగరవేసింది.
వివక్షపూరిత ఈ సమాజంలో బతుకు లోతులను చరిత్ర రూపంగా చెప్పింది తక్కువ. చట్టాలతో పైకి ఎగబాకలేక లోతుల్లోకి జారిపడిన సంచార జాతుల అస్తిత్వానికి గుర్తు ఈ పుస్తకం. స్ఫూర్తిదాయకమైన చారిత్రక అంశాలతో ప్రేరేపించే భావోద్వేగ పర్వత ప్రయాణాల ప్రతీక. ఊహలకి వాస్తవికతకు మధ్య ఉండే సామర్థ్యాన్ని వివరించే ప్రయత్నం ఈ పుస్తకం. లక్ష్యాన్ని సాధించాలనుకునే వారికి, భయాలను విజయంగా మార్చుకోవాలనుకునే వారికి ఓ మంచి రోడ్ మ్యాప్ ఎవరెస్ట్ ఇన్ మైండ్ పుస్తక రూపంలో త్వరలో మీ ముందుకు. ఇక్కడ ఆది మానవులు ఆధునిక మానవులకి ఉన్న వ్యత్యాసం చూద్దాం. ఆది మానవులు దాదాపు సర్వకాలాల్లోనూ విశ్రాంతులుగా ఉండేవారు. అదే ఆధునిక మానవులు సర్వద్రా పనిచేస్తూనే ఉంటారు. రానున్న అనర్థాలన్నిటికీ సదా అప్రమత్తులై ఉంటారు. ఆది మానవులు అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఒత్తిడికి లోనయ్యేవారు. అదే ఆధునిక మానవులు రోజుకి 24 గంటలు తాకీదుల కోసం కంప్యూటర్ ముందర లేదా సెల్ ఫోన్తో పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆది మానవుల ప్రమాదాలు వాస్తవమైనవి. ఏ క్రూర జంతువో వారి జీవితాన్ని ఏ క్షణానైనా ముగించవచ్చు. ఆధునిక మానవులు సెల్ ఫోన్ పింగ్ కానీ, ఈమెయిల్ నోటీస్ కానీ వారి దృష్టిలో ఏదో క్రూర జంతువు మీదకి దూకినట్లే. ఆది మానవులు అపాయకర క్షణాల్లో కార్టిసాల్, ఎడ్రినలిన్ అధిక మోతాదులో ఉత్పత్తి అయి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేవి. ఇక ఆధునిక మానవులు శరీరంలో కార్టిసాల్ ప్రసరణ నిరంతరం అల్పంగా ఉంటుంది. పర్యవసానంగా ఎడ్రినల్ ఫటింగ్, నిత్య నిస్త్రాణతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మూలం. ఈ ప్రక్రియలు సమన్వయంగా ఉన్నంత వరకు ప్రయోజనకారులు అవుతాయి. దైనందిన జీవితాల్లో సవాలును ఎదుర్కోవడానికి తోడ్పడతాయి. కానీ ఈనాడు మనిషికి ఎదురయ్యే ఒత్తిడి మాత్రం ప్రమాదకారి. ఒత్తిడి కాలక్రమేణా శరీరాన్ని, మనసును శిథిలం చేస్తుంది. అత్యవసర పరిస్థితి నిత్యము కొనసాగితే జ్ఞాపక శక్తికి సంబంధించిన న్యూరాన్లు ప్రభావితం అవుతాయి. అంతేకాక కొన్ని హార్మోన్ల విడుదలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ హార్మోన్ల లోపం వల్ల డిప్రెషన్ కలుగుతుంది. ఆ తర్వాత స్థాయిలో చిరాకు, నిద్రలేమి, ఆదుర్ద, రక్తపోటు వంటి పరిణామాలకు దారితీస్తుంది. మనస్సును, శరీరాన్ని చురుగ్గా ఉండటానికి నిత్య జీవితంలో సవాళ్లు ఉపయోగపడతాయి. కానీ మన శరీరాలకు అకాలంగా ముసలితనం రాకుండా ఉండాలి అంటే మన జీవన సరళిలో ఒత్తిడిని సమతుల్యంగా ఉంచడం తెలుసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి మెలకువగా ఉండండి. మనం ఊహించుకునే ప్రమాదాలు నిజమైనా కాకపోయినా అందువల్ల కలిగే ఒత్తిడి మాత్రం నిజం. అది ఆదుర్ద కలిగించటమే కాక మన జీర్ణ ప్రక్రియ నుంచి మన చర్మం వరకు ప్రతి ఒక్క అంగాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ఒత్తిడి వల్ల కలిగే భారీ సుంకం తప్పించుకోవటానికి ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడటం అత్యవసరం. అందుకే మన శాస్త్రవేత్తలు మెలకువగా ఉండటం అలవాటు చేసుకోమని సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించడానికి ఆత్మావలోకనం అతి ముఖ్యమైన మార్గం. ప్రతి విషయంలోనూ మనస్పందన ఎలా ఉంటుంది? అలవాటు కొద్దీ జరిగే స్పందన అయినా సరే అది గమనించటం వల్ల మనం ఆ విషయంలో మెలకువగా ఉంటాము. ఈ పద్ధతిని అదును తప్పిపోతున్న ఆలోచనల్లో గమనించి వర్తమానంలో జీవించటం నేర్చుకుంటాం. మనలను అంతం లేని ఆలోచన వలయంలోకి దించే స్వయంకాలకమైన మీట్ అండ్ స్విచ్ ఆఫ్ చేయటం నేర్చుకోవాలి. టెలిఫోన్లో మాట్లాడుతూ లేదా టెలివిజన్లో వార్తలు చూస్తూ ఏదో ఒక చిరుతిండి తినేవాళ్ళు మనలో చాలా మందికి తెలుసు. అంతకు ముందే వారు తిన్న ఆమ్లెట్లో ఉల్లిపాయలు ఉన్నాయా లేవా అని అడిగి చూడండి, వాళ్ళకు తెలియదు అంటారు రాబర్ట్ అల్సిబార్. ఒక అనారోగ్యం కారణంగా ఆయన విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారు. పరుగులు తీసే జీవితాన్ని వదిలి ఆయన అర్హులైన మెలకువ బోధకులుగా వృత్తి చేపట్టారు. మెలకువ అవస్థ చేరుకోవడానికి ధ్యానం ఒక మార్గం. బయట ప్రపంచం నుంచి వచ్చే సమాచారం వడగట్టడానికి ధ్యానం సహాయపడుతుంది. ప్రాణాయామం, యోగా, బాడీ స్కాన్ ద్వారా కూడా ఈ మెలకువ అవస్థ సాధించవచ్చు. క్రమమైన శిక్షణ ద్వారా మెలకువ సాధించవచ్చు. కొంచెం అభ్యాసం చేస్తే మనసు మీద పూర్తిగా ఏకాగ్రం చేయటం నేర్చుకుంటాం. అప్పుడు మనకు ఒత్తిడి తగ్గుతుంది, మన ఆయుష్ పెరుగుతుంది. కొంత ఒత్తిడి అవసరమే. అత్యధికమైన ఒత్తిడి దీర్ఘాయుష్కు, మానసిక, శారీరక ఆరోగ్యానికి శత్రువు. తక్కువ స్థాయి ఒత్తిడి శ్రేయస్కరం అని రుజువైంది. డాక్టర్ హేవార్డ్ ఎస్ ఫైడ్మెన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మానసిక శాస్త్రం ఆచార్యులు. ఆయన ఒక బృందాన్ని 20 సంవత్సరాల పాటు పరిశీలించారు. విశ్రాంతమైన జీవితం కోసం త్వరగా రిటైర్ అయిపోయిన వారి కంటే ఒత్తిడిని తక్కువ మోతాదులో నియమించి సాఫల్యం సాధించడానికి విధి నిర్వహణలో త్రికరణ శుద్ధిగా నిమగ్నమైన వారు జీవితంలో సవాళ్లను ఎదుర్కొని దీర్ఘకాలం జీవించారు అని ఆయన కనుక్కున్నారు. తత్ఫలితంగా తక్కువ మోతాదులో ఒత్తిడి శ్రేయస్కరమే అని ఆయన నిర్ధారించారు. తక్కువ ఒత్తిడిలో జీవించేవారు ఆరోగ్యకరమైన అలవాట్లు అనుసరిస్తారు. ధూమపానం అల్పంగా చేస్తారు. మద్యం స్వల్పంగా సేవిస్తారు. శతాధిక వృద్ధులు, 110 సంవత్సరాలు లేదా అంతకుమించి జీవించిన వారందరినీ మనం ఈ పుస్తకంలో కలుసుకోబోతున్నాం. వారంతా వృద్ధాప్యంలో కూడా పనిచేసి తీక్షణమైన జీవనం కొనసాగించారు. చేతులు ముడుచు కూర్చుంటే వృద్ధాప్యం మీద పడుతుంది.
పని పాట లేని జీవితం ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులకు దారితీసింది. ఈ వ్యాధులు దీర్ఘాయుషుకు ప్రతిబంధకాలు. ఇంట్లో గాని పనిలో గాని ఎక్కువసేపు కూర్చుని ఉంటే కండరాలకు, ఊపిరితిత్తులకు దృఢత్వం సన్నగిలుతుంది. అంతేగాక ఆకలి ఎక్కువై చురుకైన కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని అడ్డుకుంటుంది. ఎక్కువగా కదలిక లేని జీవనం వల్ల రక్తపోటు, గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, ఎముకలు గుల్లబారే వ్యాధి, తిండిబోతుతనం మాత్రమే కాక కొన్ని రకాల క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. శారీరకంగా క్రియాశీలతకు మన రోగ నిరోధక వ్యవస్థలోని టోలోమర్స్ కు మధ్య సంబంధం ఉందని ఇటీవల పరిశోధనలు వెల్లడించాయి. శారీరకంగా క్రియాశూన్యత వల్ల ఈ వ్యవస్థలోని క్షణాలు అకాలంగా వృద్ధాప్యం పొందుతాయి. అందువల్ల వ్యవస్థ మొత్తం వయసు మలుతుంది. ఈ సమస్య పెద్దవారిలోనే కాదు, అన్ని వయసుల వారికి వర్తిస్తుంది. ఆటపాటలు లేకుండా స్తబ్దుగా కూర్చుని ఉండే పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశాలు, దానితో పాటుకు కలిగే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు మెండు. కనుకనే చిరుప్రాయంలోనే చురుకైన ఆరోగ్యకరమైన జీవన మార్గం అనుసరించటం చాలా ముఖ్యం. క్రియాశూన్యంగా ఉండటం కంటే క్రియాశీలంగా ఉండటం సులువు. మీ దినచర్యలో కొంచెం మార్పు, కొంచెం ప్రయత్నం అవసరం, అంతే. ఇంటా బయట కూడా చురుగ్గా ఉండే జీవన సరళి మనకు అందుబాటులో ఉంది. మన దినసరి అలవాట్లకు కొద్ది అంశాలు జోడించితే చాలు. ఆ అంశాలు: 1. పనికి నడిచి వెళ్ళండి లేదా ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నడవండి. 2. ఎలివేటర్, ఎస్కలేటర్ ఉపయోగించే బదులు కాళ్లకు పని చెప్పండి. ఇది మీ శరీర స్థితికి, మీ కండరాలకు, మీ శ్వాస ప్రక్రియకు శ్రేయస్కరం. 3. సామాజిక విరామ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొండి. అందువల్ల మీరు టెలివిజన్ ముందర గడిపే సమయం తగ్గించవచ్చు. 4. జంక్ ఫుడ్ బదులు పండ్లు తినండి. దానివల్ల తిండి యావ తగ్గుతుంది. మీ శరీరంలో మరిన్ని పోషక పదార్థాలు చేరుతాయి. 5. తగినంత నిద్రపోండి. 7 నుంచి 9 గంటల నిద్ర ఆరోగ్యదాయకం. అంతకు మించిన నిద్ర సోమరితనానికి, బద్ధకానికి దారితీస్తుంది. పిల్లలతోనూ పెంపుడు జంతువులతో ఆడుకోండి లేదా ఏదైనా ఆటలాడే బృందంలో చేరండి. ఇందువల్ల మీ శరీర పటుత్వం పొందటమే కాక మనసుకు చురుకుదనం వస్తుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. 7. మీ దినచర్య గమనించండి. అక్కడ నిరర్ధకమైన వాటిని, హానికరమైన వాటిని తొలగించి శ్రేయస్కరమైన వాటిని జోడించండి. ఈ చిన్న మార్పులతో శరీరాలకు, మనసుకు నూతనత్వం సంపాదించవచ్చు. దానివల్ల ఆయుర్దాయం పెరిగే అవకాశాలు పెంచవచ్చు. మోడల్ రహస్యం: అంతరంగంలోనూ, బాహ్యంగాను, శారీరకంగాను, మానసికంగాను మనందరికీ వయసు మీద పడుతూ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల చర్మం వారి వయసు తెలియజెప్తుంది. అడుగున జరిగే అనేక ప్రక్రియల కారణంగా చర్మం అనేక ఆకృతులను, వర్ణ విన్యాసాలకు లోనవుతూ ఉంటుంది. మోడల్స్ గా జీవనం కొనసాగించేవారు ఒక ఫ్యాషన్ షో ముందు రోజు 9 లేదా 10 గంటలు నిద్రపోతారు అని చెప్తారు. ఇందువల్ల వారి చర్మం ముడతలు లేకుండా నునుపుగా మెరుస్తూ ఉంటుంది. వయసు మీద పడకుండా ఉండటానికి నిద్ర కీలకం అని విజ్ఞాన శాస్త్రం రుజువు చేసింది. నిద్రపోయేటప్పుడు మన శరీరంలో సహజంగా ఉండే మెలటోనిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తాం. సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి పినియల్ గ్లాండ్ దీనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తి మన రాత్రింబవల దినచర్యను అనుసరించి ఉంటుంది. మన నిద్ర జాగ్రత్తావస్థలలో ఇది పాత్ర వహిస్తుంది. మెలటోనిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. మన దీర్ఘాయుషుకు తోడ్పడటమే కాక కింది ప్రయోజనాలను కలగజేస్తుంది. 1. రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. 2. దానిలో క్యాన్సర్ నుంచి రక్షించే మూలకం ఉంది. 3. అది ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని బలపరుస్తుంది. 4. అల్జీమర్ వ్యాధి మీద పడకుండా అడ్డుకుంటుంది. 5. బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి, గుండె జబ్బుని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. యవ్వనాన్ని పరీక్షించడంలో మెలటోనిన్ అత్యంత సహాయకారి అని చెప్పడానికి ఈ కారణాలు చాలవా? కానీ 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆ లోపాన్ని ఈ విధంగా పరిహారం చేయవచ్చు. దానిలో పోషకాహారం తినటం, శరీరానికి ఎక్కువ కాల్షియం లభించేటట్లు చూడటం, ప్రతిరోజు కొంతసేపు శరీరానికి సూర్యరశ్మి కలిగేటట్లు చూడటం, తగినంత నిద్రపోవటం, ఒత్తిడి, మద్యపానం, పొగాకు, కెఫెన్ ఇవన్నీ మన నిద్రని పాడు చేస్తాయి. దానివల్ల మన మెలటోనిన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. మెలటోనిన్ కృత్రిమంగా ఉత్పత్తి చేసి వృద్ధాప్యాన్ని మందగించ చేయవచ్చునా అని నిర్ణయించడానికి నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. అదే నిజమైతే దీర్ఘాయుష్కు రహస్యం మనలోనే ఉన్నది అని నిర్ణయం అవుతుంది. వయసు మీద తిరుగుబాటు వైఖరి. శరీరం మీద అది ఎంత త్వరగా వయసు మల్లుతుంది అనే విషయం మీద మనకు అఖండమైన నియంత్రణ శక్తి ఉంది. శరీరాన్ని యవ్వనంగా ఉంచాలి అంటే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు చలించకుండా మనసుని చురుగ్గా ఉంచటమే రహస్యం అని దాదాపు డాక్టర్లందరూ ఒప్పుకుంటారు. ఇకిగాయిలో అదే కీలకమైన మూలకం. చిరాయువులుగా జీవించే వ్యక్తులు అందరిలోనూ 2 లక్షణాలు సర్వసాధారణంగా ఉంటాయి. అవి సముఖ వైఖరి, ఉద్వేగాల పట్ల మెలకువ. యశువా యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైన విషయాలు ఇవి. అంటే జీవితంలో సమస్యలను, సవాళ్లను సముఖ వైఖరితో ఎదుర్కొనేవారు తమ ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతున్నారు. కనుక వారు దీర్ఘాయుష్కు రాజమార్గంలో ఉన్నారు.
నిశ్చలమైన వైఖరి ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలగటం కూడా మిమ్మల్ని యువకులుగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ వైఖరి ఆదుర్ద ఒత్తిడిని తగ్గించి ప్రవర్తనను స్థిమితపరుస్తుంది. తొందరలేని నిశ్చింత జీవితాలు గడిపే సంస్కృతులలో దీర్ఘాయుషు అధికంగా ఉండటం గమనించవచ్చు. శతవృద్ధులు, శతాధిక వృద్ధులు సర్వసాధారణంగా సారూప్య వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వారి పరిపూర్ణ జీవితాలలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి. కానీ ఎదురైన అవాంతరాలు కుంగిపోకుండా వాటిని సముఖంగా ఎదుర్కోవడం ఎలాగో వారు తెలుసుకున్నారు. 111 సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ ఇమిచ్ 2014లో ప్రపంచంలో అందరికంటే వృద్ధుడిగా గుర్తించబడ్డారు. అందుకు తన జన్యువులు కారణం అని ఆయనకు తెలుసు. కానీ అనేక ఇతర అంశాలు కూడా అందుకు తోడ్పడ్డాయి అని ఆయన గ్రహించారు. 2014 సంవత్సరం గిన్నిస్ రికార్డులో ప్రవేశించిన తర్వాత రైటర్స్ ఇంటర్వ్యూలో ఆయన దీర్ఘాయుష్కు మీ జీవన శైలి అన్నిటికంటే ముఖ్యం అని అన్నారు. దీర్ఘాయుషు భావగీతం. దీర్ఘాయుషులకు ఒగిమి గిన్నిస్ రికార్డ్ సాధించింది. మేము అక్కడ ఉన్నప్పుడు 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ఒక మహిళ మాకు ఈ పాట వినిపించింది. ఆరోగ్యానికి చిరాయువుకు ప్రతి ఒక్కటి కొంచెంగా తిని ఆనందించు. పెందల కడనే నిద్రపో, పెందల కడనే మేల్కో, బయటకు వెళ్లి నడువు. ప్రశాంతంగా ప్రతిరోజు జీవిస్తావు. ఈ పయనం ఆనందిస్తాం. ఆరోగ్యానికి చిరాయువుకు అందరితోనూ స్నేహంగా ఉంటాం. గ్రీష్మం, వసంతం, శరత్, హేమంతం అన్ని ఆనందంగా అనుభవిస్తాం. వేళ్ళు వయసు ఉడిగాయని చింతించటం కాదు. వేళ్ల నుంచి తల దాకా, తల నుంచి వేళ్ల దాకా, వేళ్లతో పని చేస్తూ కదులుతూ ఉంటే 100 ఏళ్లు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. తర్వాత అధ్యాయంలో మన జీవిత పరమార్థం కనుక్కోవటానికి దీర్ఘాయుష్కు మధ్య ఉన్న సంబంధం చూస్తాం. దీర్ఘాయుష్కు మీ జీవన శైలి చాలా ముఖ్యం. అధ్యాయం 3. లోగోథెరపీ టు ఇకిగాయ్. మీ పరమార్థం దీర్ఘాయుషు, మెరుగైన జీవనం. లోగోథెరపీ అంటే ఏమిటి? మానసిక శాస్త్రం అంటే ఏమిటో ఒక వాక్యంలో నిర్వచించమని ఒక సహోద్యోగి విక్టర్ ఫ్రాంకెల్ను ఒకసారి అడిగారు. లోగోథెరపీలో రోగి నిటారుగా కూర్చుని వినటానికి అప్పుడప్పుడు కష్టంగా ఉండే విషయాలు వినాలి అని ఫ్రాంకెల్ సమాధానం. ఆ సహోద్యోగి అంతకు క్రితమే మానసిక విశ్లేషణలో ఒక రోగి కోచ్ మీద పడుకుని చెప్పరాని విషయాలను కూడా చెబుతారు అని మానసిక విశ్లేషణ వివరించారు. ఫ్రాంకెల్ తన దగ్గరికి వచ్చిన రోగులని అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకోరు? తాము ఆత్మహత్య చేసుకోకపోవడానికి రోగి మంచి కారణాలే చెబుతూ పోతారు. మరి అప్పుడు లోగోథెరపీ చేసేదేమిటి? సమాధానం చాలా సరళం. జీవించడానికి కారణాలు కనుక్కోవడానికి తోడ్పడుతుంది. లోగోథెరపీ రోగులను వారి జీవిత పరమార్థం లేదా గమ్యం తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా వాళ్ళు తమ మానసిక దౌర్బల్యాన్ని ఎదుర్కోగలుగుతారు. వారి జీవిత పరమార్థం జీవితంలో ముందడుగు వేయటానికి వారికి ప్రేరణ కలిగిస్తుంది. గతంలోని మానసిక శృంఖలాలను ఛేదించి వారికి ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. జీవించటానికి ఒక కారణం. వియన్నాలోని తన చికిత్సాలయంలో ఫ్రాంకెల్ ఒక అధ్యయనం చేశారు. అందులో తెలిసింది ఏమిటి అంటే, రోగులు కానీ సాధారణ వ్యక్తులు కానీ 180 మందికి జీవించడానికి ఒక కారణం కావాలి. 160 మందికి ప్రాణత్యాగం చేయటానికి ఒక వ్యక్తి లేదా ఒక కారణం ఉంటాయి. అర్థం అన్వేషణ. ఒక పరమార్థం అన్వేషణ. ఫ్రాంకెల్ తన జీవితంలో లక్ష్యం సాధించడానికి వ్యక్తిగతంగా ఒక ప్రచోదనా శక్తి అయింది. లోగోథెరపీ ప్రక్రియను క్లుప్తంగా ఇచ్చిన 5 వాక్యాలలో చెప్పవచ్చు. 1. ఒక వ్యక్తి శూన్యంగా నిస్పృహ, ఆదుర్ద అనుభూతి చెందవచ్చు. 2. ఆయన అనుభూతి ప్రయోజనకరమైన జీవనం కోసమేనని చికిత్సకు చూపిస్తారు. 3. రోగి తన జీవితం లక్ష్యాన్ని కనుక్కుంటారు ఆ సమయంలో. 4. రోగి స్వేచ్ఛగా ఆ లక్ష్యాన్ని అంగీకరించవచ్చు లేదా తృణీకరించవచ్చు. 5. కొత్తగా తెలుసుకున్న జీవన లక్ష్యం వారి అవాంతరాలను, విషాదాలను అధిగమించడానికి తోడ్పడుతుంది. ఫ్రాంకెల్ తన ఆదర్శాల కోసం, లక్ష్యాల కోసం జీవించడమే కాక ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగానే ఉన్నారు. ఆయన ఔష్విట్స్లో కొంతకాలం ఖైదీగా ఉన్న ఆయన అనుభవాలు, ఒక వ్యక్తి నుంచి మీరు ఏదైనా విడతీయగలరు, కానీ ఒక పరిస్థితిలో వారి ప్రవర్తనను కానీ వైఖరిని కానీ, ఆ ప్రవర్తనను వైఖరిని అనుసరించే స్వాతంత్రాన్ని కానీ మీరు వారి నుంచి విడదీయలేరు. ఇది ఆయన ఒంటరిగా ఏ సహాయము లేకుండా గడిపిన జీవనం. అది ఆయన తదుపరి జీవితంలో ప్రోత్సహించి ప్రేరేపించింది. సైకో ఎనాలిసిస్, లోగోథెరపీ మధ్య ఉన్న భేదాలు. సైకో ఎనాలిసిస్, రోగి కోచ్ మీద రోగిలాగా పడుకుంటారు.
లోగోథెరపీ రోగి వైద్యుడి ఎదురుగా కూర్చుంటాడు. వైద్యులు వారిని తీర్మానరహితంగా నడిపిస్తూ ఉంటారు. సైకో ఎనాలిసిస్ గతంలోకి చూస్తుంది. లోగోథెరపీ భవిష్యత్తులోకి చూస్తుంది. సైకో ఎనాలిసిస్ మానసిక బలహీనతలను విశ్లేషిస్తుంది. లోగోథెరపీ రోగి మానసిక బలహీనతల జోలికి పోదు. సైకో ఎనాలిసిస్ ఇక్కడ ఆనందమే లక్ష్యం. లోగోథెరపీ పరమార్థం, ప్రయోజనం, లక్ష్యాలు. సైకో ఎనాలిసిస్ మనస్తత్వం మీద కేంద్రీకరించబడుతుంది. లోగోథెరపీ ఆధ్యాత్మికత అనే అంశాన్ని జోడించుతుంది. సైకో ఎనాలిసిస్ మానసిక బలహీనతల మీద పనిచేస్తుంది. లోగోథెరపీ నువోజెనిక్ ఎగ్జిస్టెన్షియల్ బలహీనతల మీద కూడా పనిచేస్తుంది. సైకో ఎనాలిసిస్ అచేతనంగా సంభవించే సంఘర్షణలతో విశ్లేషిస్తుంది. లోగోథెరపీ ఘర్షణలు జరిగిన క్షణాల్లోనే వాటిని వ్యవహరిస్తుంది. సైకో ఎనాలిసిస్ రోగి సహజ ప్రవృత్తికి పరిమితమై ఉంటుంది. లోగోథెరపీ ఆధ్యాత్మిక వాస్తవాలతో కూడా వ్యవహరిస్తుంది. సైకో ఎనాలిసిస్ ప్రాథమికంగా దైవ విశ్వాసాన్ని అంగీకరించదు. లోగోథెరపీ దైవ విశ్వాసాన్ని అంగీకరిస్తుంది. సైకో ఎనాలిసిస్ ఘర్షణలు పరిష్కరించి సహజ ప్రవృత్తిని, ప్రేరణను తృప్తిపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇక లోగోథెరపీ రోగి జీవితంలో అర్థం తెలుసుకుని తన నైతిక విలువలను తృప్తిపరచడానికి తోడ్పడుతుంది. మీకై మీరే పోరాడండి. జీవితంలో ఒక లక్ష్యం లేకపోతే లేదా ఆ లక్ష్యం వక్రించితే జీవితంలో నిస్పృహ తల ఎత్తుతుంది. ఆ నిస్పృహ ఒక విపరీతంగానో లేకపోతే నరాల బలహీనతకు సూచనగానో కనిపించవచ్చు. కానీ ఫ్రాంకెల్ దృష్టిలో మాత్రం అలా కాదు. రాబోయే మార్పుకు అది దోహదం కావచ్చునని ఆయన అభిప్రాయం. మానసిక చికిత్సల దృష్టిలో ఈ నిస్పృహ ఒక మానసిక వ్యాధి. లోగోథెరపీ దృష్టిలో మాత్రం ఈ నిస్పృహ ఒక ఆధ్యాత్మిక ఆవేదన, సహజమైన శ్రేయస్కర పరిణామం. ఈ నిస్పృహకు లోనైన వాళ్ళు అందరూ స్వయంగానో ఎదుటివారి సహాయంతోనో వ్యాధి నివారణ కోసం ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళ జీవితంలో తృప్తిని తెలుసుకుంటారు. వారి లక్ష్యాన్ని మార్చుకోవడంలో ఈ నిస్పృహ సహాయపడుతుంది. మనుషులు తమ జీవిత లక్ష్యాన్ని మార్చుకునే ప్రయత్నంలో సహాయం అవసరమైతే అప్పుడు లోగోథెరపీ రంగంలోకి ప్రవేశిస్తుంది. జీవిత లక్ష్యాన్ని కనుక్కోవడంలో వారికి దారి తెలియకపోవచ్చు, లేదా లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి గమ్యం చేరుకోవడానికి సహాయం అవసరం కావచ్చు. ఫ్రాంకెల్ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే ఒక పుస్తకం రచించారు. అందులో ఆయన ప్రఖ్యాతమైన నియట్జే సూక్తిని ఉదహరిస్తారు. జీవించటం ఎందుకో తెలిసిన వ్యక్తి జీవనం ఎలా ఉన్నా భరించగలరు. ఇంతవరకు మనం సాధించిన దానికి, భవిష్యత్తులో మనం సాధించాలి అనుకున్న దానికి మధ్య సహజంగా కొంత టెన్షన్ ఉంటుంది. మన ఆరోగ్యం ఈ టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అనుభవపూర్వకంగా ఇది ఫ్రాంకెల్ నమ్మిన సూత్రం. అంటే మనకు కావాల్సింది ప్రశాంతమైన జీవనం కాదు, మన శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగించి ఎదుర్కోగల సవాలు కావాలి. ఆధునిక సమాజంలో మనుషులు వాళ్ళు చేయదలుచుకున్నది కాక ఇతరులు చెప్పింది లేకపోతే ఇతరులు చేసేది వాళ్ళు అనుసరిస్తారు. ఇక్కడ అస్తిత్వ సంక్షోభం ఒక విలక్షణమైన సమస్య. వారి నుంచి ఇతరులు ఆశించేదానికి, తమ నుంచి తాము కోరుకునేదానికి మధ్యలో ఉన్న అగాధాన్ని ఆర్థిక బలంతోనో లేకపోతే భౌతిక ఆనందాలతోనో పూడ్చడానికి ప్రయత్నిస్తారు. ఇది ఆత్మహత్యకు కూడా దారితీయవచ్చు. ఉదాహరణకి ఆదివారం నాడు ఆఫీస్లో లేదా పనిలో ఉండే ఒత్తిడి లేకపోతే మనిషి లోపల అంతా శూన్యంగా అనుభూతి చెందుతాడు. దీన్నే సండే న్యూరోసిస్ అంటారు. దీనికి ఆయన ఒక పరిష్కారం కనుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన పక్క మీద నుంచి లేవటానికి ఆయనకు కారణం కావాలి. అదే ఆయన ఇకిగై. నా అంతరంగం శూన్యం అనిపిస్తుంది. వియన్నా పాలిటెక్నిక్ హాస్పిటల్లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఫ్రాంకెల్ బృందం వారు ఇంటర్వ్యూ చేసిన రోగులలో 55% ఏదో ఒక స్థాయిలో అస్తిత్వ సంక్షోభం అనుభవిస్తూ ఉంటారని తెలుసుకున్నారు. అస్తిత్వ శూన్యాన్ని నింపటానికి జీవన లక్ష్యం లేదా జీవన గమ్యం దోహదం చేస్తుందని లోగోథెరపీ భావన. ఫ్రాంకెల్ తన జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నారు, తన లక్ష్యాలకు కార్యరూపం ఇచ్చారు. ఆయన వయోవృద్ధులు అయిన తర్వాత తన జీవితాన్ని వెనుతిరిగి చూసి సంతోషపడ్డారు. ఆయన ఒక ప్రయోజనం కోసం జీవించారని ఆయన అనుభవాలు చెప్పకనే చెబుతాయి. కనుక వయసులో ఉన్న వారిని చూసి ఆయన అసూయ పడవలసిన అవసరం లేకపోయింది. లోగోథెరపీతో మెరుగైన జీవితం. కొన్ని కీలక భావాలు. మన జీవిత పరమార్థాన్ని మనం సృష్టించబోవటం లేదు, మనం దాన్ని కనుక్కుంటాము అంటారు సార్త్రే. మన అస్తిత్వానికి ఒక ఏకైక కారణం ఉంది, కాలక్రమేణా దాన్ని అవసరమైన సార్లు మార్చవచ్చు. మనం దేనిని గురించి భయపడతామో మన ఆందోళన దానినే నిజం చేస్తుంది. అలాగే ఒక కోరిక దిశగా ధ్యాస ఎంత మళ్లిస్తే ఆ కోరిక తీరటం అంత దూరం అవుతూ ఉంటుంది. మన విముఖత్వాన్ని, ఆదుర్దాను తగ్గించడంలో హాస్యం తోడ్పడుతుంది. ఉదాత్తమైన పనులు కానీ లేదా ఘోరమైన పనులు కానీ చేయడానికి మనం సమర్థులం. చివరికి మనం ఏం చేస్తాము అనేది పరిస్థితుల మీద కాక నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.
రాబోయే పేజీలలో ఫ్రాంకెల్ ప్రాక్టీస్లో ఎదురైన 4 కేసులు పరిశీలిస్తాం. జీవిత లక్ష్యం లేదా గమ్యం అర్థం చేసుకోవటానికి ఇవి సహాయపడతాయి. కేస్ స్టడీ విక్టర్ ఫ్రాంకెల్. జర్మన్ కాన్సంట్రేషన్ క్యాంప్లోనూ ఆ తర్వాత జపాన్, కొరియాలలో నిర్మించిన వాటిలోనూ ఖైదీలను మానసిక వైద్యులు అధ్యయనం చేశారు. క్యాంపు బయటపడిన తర్వాత సాధించవలసినవి ఇంకా ఉన్నాయని, అందుచేత ఎలాగైనా సరే అక్కడి నుంచి సజీవంగా బయటపడాలని దృఢంగా కోరిన వారు క్యాంపు జీవనం గురించి బతికి బయటపడ్డారు అని ఆ అధ్యయన సారాంశం. ఫ్రాంకెల్ విషయంలో ఇది రుజువైంది. విడుదల అనంతరం లోగోథెరపీ విద్యాలయం అభివృద్ధి చేసిన తర్వాత తన చికిత్సకు మొట్టమొదటి రోగి తానేనని ఆయన గ్రహించారు. ఆయన సాధించదలిచిన లక్ష్యం ఒకటి ఉంది. అదే ఆయనను సజీవంగా ఉంచింది. ఆయన అవుట్ఫిట్స్ వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన తన వృత్తిలో పరిశోధించి సంకలనం చేసిన సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. అవి అన్నీ ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. అధికారులు వాటిని ఆయన దగ్గర నుంచి లాక్కుని స్వాధీనం చేసుకున్నారు. అవి అన్నీ తిరిగి రాయాలని ఆయన సంకల్పం. కాన్సంట్రేషన్ క్యాంపులో నిత్య నిరంతర భయభీతుల మధ్య ఆ సంకల్పమే ఆయన జీవితానికి అర్థము పరమార్థమై జీవన పోరాటానికి ప్రోత్సహించింది. ఆ కారణంగా కాలక్రమేణా, ముఖ్యంగా వ్యాధితో మంచం పట్టినప్పుడు చేతికి దొరికిన కాగితపు ముక్కల మీద ఆయన తన పరిశోధనలోని కీలక పదాలను రాసి ఉంచుకునేవారు. కేస్ స్టడీ అమెరికన్ దౌత్యోద్యోగి. ఒక ప్రముఖ అమెరికన్ దౌత్య ప్రతినిధి 5 సంవత్సరాల క్రితం మానసిక చికిత్స పొంది తర్వాత మానివేశారు. చికిత్స తిరిగి మొదలు పెట్టడానికి ఆయన ఫ్రాంకెల్ దగ్గరికి వెళ్లారు. ఆయన అసలు ఆ మానసిక చికిత్సకు ఎందుకు వెళ్లారు అనేది ఫ్రాంకెల్ మొదటి ప్రశ్న. తన ఉద్యోగం, తన దేశం అనుసరించే అంతర్జాతీయ రాజకీయాలంటే ఆయనకు పరమ అసహ్యం. కానీ ఉద్యోగరీత్యా ఆయన వాటిని అనుసరించి అమలుపరచవలసి వచ్చింది. అంత క్రితం సంవత్సరాల తరబడి ఆయన ఒక అమెరికన్ మానసిక వైద్యుడిని సంప్రదిస్తూ ఉండేవారు. ఆ వైద్యులు ఈ ప్రతినిధి ప్రభుత్వం, ఉద్యోగం రెండూ తండ్రికి రూపాలని కనుక ఈ ప్రతినిధి తన తండ్రితో సమానమైన వారితో రాజీ పడాలని సలహా ఇచ్చారు. అప్పుడు ఈ ఉద్యోగం, రాజకీయాలు కొంతవరకు సమ్మతంగా ఉంటాయని ఆ వైద్యుల సలహా. దౌత్య ప్రతినిధి మరొక వృత్తిని చేపట్టాలని కోరుతున్న కారణంగా ఆయన ప్రస్తుత వృత్తిలో నిరాశ, నిస్పృహ కలిగాయని ఫ్రాంకెల్ ఆయనకు కొద్ది సెషన్స్ లోనే చూపించారు. ఆ విషయం మనసులో దాచుకుని దౌత్య ప్రతినిధి తన చికిత్సకు స్వస్తి చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత ఆ మాజీ దౌత్య ప్రతినిధి తను వేరొక వృత్తిలో ఉన్నానని, తను చాలా సంతోషంగా ఉన్నట్లు ఫ్రాంకెల్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆ వ్యక్తికి ఆయన సంవత్సరాల మానసిక చికిత్స అనవసరమని, వాస్తవానికి ఆయన చికిత్స పొందవలసిన రోగి కాదని ఫ్రాంకెల్ అభిప్రాయం. కేవలం జీవితానికి ఒక ప్రయోజనం అన్వేషిస్తున్న వారిలో ఆయన ఒకరు. ఆ ప్రయోజనం కనుక్కున్న మరుక్షణం ఆయన జీవితానికి ప్రగాఢమైన అర్థము, పరమార్థము ఏర్పడింది. కేస్ స్టడీ ఆత్మహత్యకు వడిగట్టిన తల్లి. ఒక కుర్రవాడు 11 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆ దుఃఖం భరించలేక ఆ తల్లి తను ఆత్మహత్య చేసుకోవటానికే కాక తను ఇంకొక కొడుకును కూడా చంపడానికి ప్రయత్నించింది. ఆ రెండవ కొడుకు పుట్టినప్పటి నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతనే తల్లి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. తన జీవితానికి ఒక అర్థం, ప్రయోజనం ఉన్నదని అతను దృఢంగా నమ్మాడు. తల్లి తమ ఇద్దరినీ చంపితే తన జీవిత లక్ష్యాన్ని సాధించలేడు అని గ్రహించాడు. ఆ స్త్రీ ఒక గ్రూప్ డిస్కషన్ లో తన కథ చెప్పింది. ఆమెకు సహాయం చేసే ఉద్దేశంతో ఫ్రాంకెల్ మరొక స్త్రీని వృద్ధురాలుగా, ధనవంతురాలుగా, బిడ్డలు లేని దానిలా ఊహించుకుని అంత్యదశలో ఉన్నట్లు పడక మీద పడుకోమన్నారు. అలా చేస్తే తన జీవితం వ్యర్థమైనట్లు తన అనుభూతి చెందుతుంది అని ఆ స్త్రీ గట్టిగా వాదించింది. ఆత్మహత్యకు వడిగట్టిన స్త్రీని అదే స్థితిలో ఊహించుకుని పడక మీద పడుకోమన్నారు. ఆమె గడిచిపోయిన తన జీవితం గుర్తు చేసుకుని తన పిల్లల కోసం తన శాయశక్తులా సాధ్యమైనంత చేసిందని గ్రహించింది. పక్షవాతంతో ఉన్న కొడుకు జీవితం ఆనందమయం చేసింది. ఆ కొడుకు దయామయుడుగా, నిత్యం సంతోషంతో ఉండే వ్యక్తిగా ఎదిగాడు. రోధిస్తూ ఆమె చేతులు జోడించింది. నా జీవితంలోకి వెనుతిరిగి చూస్తే నాకు ప్రశాంతంగా ఉంది. నా జీవితం పూర్తిగా అర్థవంతంగా ఉంది. నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి నేను చాలా గట్టిగా ప్రయత్నించాను. నేను చెయ్యగలిగిందంతా చేశాను. నా బిడ్డకు నాకు సాధ్యమైందంతా చేశాను. నా జీవితం విఫలం కాలేదు. తాను మరణశయ్య మీద ఉన్నట్లు ఊహించుకుని జీవితంలో వెనుతిరిగి చూసినప్పుడు ఆత్మహత్యకు పాల్పడిన ఆ తల్లి తన జీవితానికి ఒక అర్థం ఉందని కనుక్కుంది. అంత క్రితం ఆమెకు ఆ విషయం ఎరుకులో లేదు. కేస్ స్టడీ డాక్టర్ సంతాపం. ఒక వయసు మళ్ళిన డాక్టర్కు 2 సంవత్సరాల క్రితం భార్యా వియోగం కలిగింది. ఆ వియోగం భరించలేక ఆయన డిప్రెషన్ లో కుంగిపోయారు. ఆయన సహాయం కోరి ఫ్రాంకెల్ వద్దకు వచ్చారు. ఆయనకు సలహా ఇవ్వటం కానీ, ఆయన పరిస్థితిని విశ్లేషించడం కానీ చేయకుండా ఫ్రాంకెల్ భార్యకు బదులు ఆయనే చనిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అని ప్రశ్నించారు. భయభ్రాంతులైన ఆ డాక్టర్ తన భార్య దారుణమైన పరిస్థితిలో ఉండేదని, అలవిగానంత బాధపడేదని బదులు చెప్పారు. దానికి ఫ్రాంకెల్ స్పందన: ఇప్పుడు ఆమెకు ఆ బాధ, నరకయాతన అంతా తప్పింది, గమనించారా? మీరు జీవించి ఆమెను గురించి చింతించటమే మీరు అందుకు చెల్లించే మూల్యం. ఆ తర్వాత ఆ డాక్టర్ నోరు మెదపలేదు.
చికిత్సకుల చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఫ్రాంకెల్ ఆఫీస్ నుంచి నిష్క్రమించారు. తన ప్రియమైన భార్యకు బదులు ఆ వియోగ భారం సహించగలిగారు. ఆయన జీవితానికి ఒక ప్రయోజనం కలిగింది. మొరిటా థెరపీ. లోగోథెరపీ ప్రయోగంలోకి వచ్చిన దశాబ్దంలోనే, వాస్తవానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే జపాన్లో సొమా మొరిటా ప్రయోజనబద్ధమైన తన చికిత్సను సృష్టించారు. నరాల బలహీనతను, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ చికిత్సలు చేయడంలో అది ప్రయోజనకారిగా రుజువైంది. సొమా మొరిటా మానసిక చికిత్సకులే కాక జెన్ బుద్ధిస్ట్ కూడాను. ఆయన చికిత్స జపాన్లో చెరగని ఆధ్యాత్మిక ముద్ర వేసింది. పాశ్చాత్య చికిత్స పద్ధతులు రోగి భావోద్వేగాలు నియంత్రించడానికి లేదా మార్చడానికి ప్రయత్నిస్తాయి. పాశ్చాత్య ప్రపంచంలో మన ఆలోచనలు మన అనుభూతులను ప్రభావితం చేస్తాయని, మన అనుభూతులు మన చర్యలను ప్రభావితం చేస్తాయని మన నమ్మకం. మొరిటా థెరపీ ఇందుకు విరుద్ధంగా తమ భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించకుండా వాటిని అంగీకరించమని రోగులకు బోధించుచున్నది. ఎందుకంటే వారి చర్యలకు అనుగుణంగా వారి అనుభూతులు మారిపోతాయి. రోగి భావోద్వేగాలను అంగీకరించటమే కాక మొరిటా థెరపీ రోగుల చర్యలకు అనుగుణంగా వారి భావోద్వేగాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. అనుభవం ద్వారాను పునశ్చరణం చేయటం వల్ల ఆ భావోద్వేగాలు నేర్చుకోవటం జరుగుతుందని మొరిటా అంటారు. మొరిటా థెరపీ ఉద్దేశం వ్యాధి లక్షణాలు నివారించడం కాదు. దానికి బదులు అది మన కోరికలను, భయాలను, చింతనలను యథాతథంగా అంగీకరించమని బోధిస్తుంది. అప్పుడు వాటికి విముక్తి కలుగుతుంది. మొరిటా థెరపీ ఆదుర్దా వల్ల కలిగే వ్యాధుల సహజ ప్రకృతి అనే తన రచనల్లో మొరిటా అనుభూతుల సంపన్నంగాను ఉదాహరణగా ఉండటం ఉత్తమం. విముఖ అనుభూతులను వదిలించుకునే విషయంలో మొరిటా ఈ కథ చెప్తారు. ఒక గుంజకు కట్టివేసిన గాడిద ఆ కట్టు విడిపించుకునే ప్రయత్నంలో ఆ గుంజ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫలితంగా అది ఆ గుంజకు అతుక్కుపోయి కదలలేకపోతుంది. మొండి ఆలోచనలు ఉన్నవారికి కూడా ఇదే వర్తిస్తుంది. తమ భయాలు, అసౌకర్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు ఆ బాధలోనే ఇరుక్కుపోతారు. మొరిటా థెరపీ ప్రాథమిక సూత్రాలు. 1. మీ అనుభూతులను అంగీకరించండి. మనకు మొండి ఆలోచనలు ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి కానీ వదిలించుకోవటానికి కానీ ప్రయత్నించకూడదు. అలా చేస్తే అవి మనలో ఇంకా బలంగా నాటుకుపోతాయి. మానవ భావోద్వేగాలను గురించిన జెన్ ఆచార్యులు, మనం ఒక అలను మరొక అలతో తొలగించడానికి ప్రయత్నిస్తే మనకు అనంత సాగరం ఎదురవుతుంది అంటారు. మన అనుభూతులను మనం సృష్టించలేదు, అవి మనకు సహజంగా కలుగుతాయి. వాటిని మనం అంగీకరించాలి. వాటిని ఆహ్వానించటమే అందులో కిటుకు. మొరిటా మన భావోద్వేగాలను వాతావరణంతో పోల్చుతారు. అవి ఎలా ఉంటాయో మనం చెప్పలేము, వాటిని నియంత్రించలేము. మనం కేవలం వాటిని గమనించగలుగుతాం అంతే. ఈ విషయంలో ఆయన వియత్నాం సాధువు తిచ్ నాట్ అన్హా వాక్ను ఉదహరిస్తారు. హలో ఏకాంతమా, ఎలా ఉన్నావు? దా వచ్చి నాతో కూర్చో, నేను నీకు తోడు ఉంటాను. 2. మీరు చేయవలసింది చేస్తూ ఉండండి. వ్యాధి లక్షణాలను నివారించడానికి ప్రయత్నించకూడదు. స్వస్థత స్వతహాగా కలుగుతుంది. దానికి బదులు వర్తమానం మీద మనసు కేంద్రీకరించాలి. మనం బాధపడుతూ ఉంటే ఆ బాధను అంగీకరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా పరిస్థితిని మానసికంగా విశ్లేషించడం మానేయాలి. రోగి ఏ పరిస్థితిలోనైనా ఎదుర్కోగల వ్యక్తిత్వాన్ని పెంపొందించడమే చికిత్సకుల లక్ష్యం. ఆ వ్యక్తిత్వం మనం చేసే పనుల్లో ఇమిడి ఉంటుంది. మొరిటా చికిత్స రోగానికి కారణాలు వివరించి రోగికి చెప్పదు. వాళ్ళ క్రియాశీలత నుంచి, చేసే పనుల నుంచి నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పాశ్చాత్య చికిత్సలు చెప్పినట్లు ధ్యానం ఎలా చేయాలి, డైరీ ఎలా రాయాలి అని చెప్పదు. అనుభవం ద్వారా రోగి స్వయంగా తెలుసుకోవాలి, కనుక్కోవాలి. 3. మీ జీవిత ప్రయోజనం కనుక్కోండి. మనం మన భావోద్వేగాలను కంట్రోల్ చేయలేం, కానీ ప్రతిరోజు మనం చేసే పనులను నిర్ణయించవచ్చు. అందుకే మనకు స్పష్టమైన లక్ష్యం లేదా గమ్యం ఉండాలి. మొరిటా మంత్రం మననం చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి చర్య తీసుకోవాలి? ఇది సాధించాలంటే మీ అంతరంగంలోకి తొంగి చూసే ధైర్యం ఉండాలి. అప్పుడు మీ ఇకిగై గుర్తిస్తారు. మొరిటా థెరపీలోని 4 దశలు. మొరిటా చికిత్స 15 నుంచి 21 రోజుల పాటు నడుస్తుంది. ఇందులో 4 దశలు ఉంటాయి. మొదటి దశ ఒంటరితనము, విశ్రాంతి. అది 5 నుంచి 7 రోజుల పాటు. చికిత్స మొదటి వారంలో రోగి బాహ్య ప్రేరణ ఏమీ లేకుండా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు. టెలివిజన్, పుస్తకాలు, కుటుంబం, స్నేహితులు ఎవ్వరూ ఉండరు. దానికి తోడు మాట్లాడే అవకాశము ఉండదు. రోగికి ఉన్నదల్లా వారి ఆలోచనలు మాత్రమే. ఆయన రోజంతా దాదాపు విశ్రాంతిగా పడుకుని ఉంటారు. సమయానుసారం చికిత్సకులు వచ్చి చూసిపోతూ ఉంటారు. వీలైనంత వరకు రోగితో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలా విశ్రాంతిగా పడుకుని ఉండగా తనలో కలిగే భావోద్రేకాలను గమనిస్తూ ఉండమని చెప్పడం మాత్రమే చికిత్సకులు ఇచ్చే సలహా. అలా పడుకుని ఉండటంతో విసిగెత్తిన రోగి మళ్ళీ ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆయన చికిత్స 2వ దశకు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. 2వ దశ తేలికైన ఉద్యోగ చికిత్స. అది 5 నుంచి 7 రోజుల పాటు. ఈ దశలో రోగి నిశ్శబ్దంగా పునరావృతం అయ్యే పనులు చేస్తూ ఉంటాడు.
తన ఆలోచనలు అనుభూతుల గురించి దినచర్య రాయటం వీటిలో ఒక కార్యక్రమం. వారం రోజులు తలుపులు మూసిన గదిలో గడిపిన తరువాత రోగి బయట ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ప్రకృతిలో నడక సాగిస్తారు, ప్రాణామయం చేస్తాడు. దానికి తోడు తోట పని, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి సరళమైన కార్యక్రమం చేపడతారు. ఈ దశలో రోగి చికిత్సకులతో తప్ప మరెవరితోనూ మాట్లాడకూడదు. 3వ దశ వృత్తి చికిత్స 5 నుంచి 7 రోజుల పాటు. ఈ దశలో రోగి శారీరకంగా కదలికలు, అవసరమైన పనులు చేస్తాడు. డాక్టర్ మెరీటా కట్టెలు కొట్టడానికి తన రోగులను కొండ మీదకు తీసుకువెళ్లేవారు. శారీరకమైన పనులతో పాటు రోగి రాయటం, పెయింటింగ్, వస్తువులు తయారు చేయటం వంటి కార్యక్రమాల్లో నిమగ్నులవుతారు. ఈ దశలో రోగి ఇతరులతో మాట్లాడవచ్చు, కానీ చేతిలో ఉన్న పనిని గురించి మాత్రమే. 4వ దశ సామాజిక జీవితం, వాస్తవ ప్రపంచం, పునరాగమనం. రోగి ఆసుపత్రి విడిచిపెట్టి తిరిగి సామాజిక జీవితంలోకి ప్రవేశిస్తారు. కానీ ఈ చికిత్సలో ప్రారంభించిన ధ్యాన, వృత్తి చికిత్స కొనసాగిస్తారు. ఇక్కడ సమాజంలోకి ఒక లక్ష్యంతో, సామాజికంగాను భావోద్వేగాలతో ఒత్తిడి లేకుండా ఒక నూతన వ్యక్తిగా ప్రవేశించడమే ధ్యేయం. నైకాన్ ధ్యానం. మొరీటా అగ్రశ్రేణి జన్ ఆచార్యులలో ఒకరు. ఆయన నైకాన్ అంతర్ముఖ ధ్యానంలో నిష్ణాతులు. ఆయన చికిత్సకు ఈ అంతర్ముఖ ధ్యానమే ముఖ ఆధారం. ఇక్కడ చికిత్సకు వచ్చిన వారు తమను తాము అడగవలసిన ముఖ్యమైన 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఫలానా వ్యక్తి నుంచి నేను ఏం పొందాను? రెండవది, ఫలానా వ్యక్తికి నేను ఏమి ఇచ్చాను? 3, ఆ వ్యక్తికి నేను ఏ ఏ సమస్యలు కలిగించాను? ఈ ఆలోచన వల్ల మన సమస్యలకు మరెవరో కారణం అనే ఆలోచన ఆగిపోతుంది. మన పట్ల మన బాధ్యత ప్రగాఢమవుతుంది అని మొరీటా అంటారు. కోపంలో మీరు ఎవరి మీదనైనా దూకాలి అని ఉంటే ఆ పని చేసే ముందు 3 రోజులు ఆలోచించండి. 3 రోజుల తర్వాత పోట్లాడాలి అనే ఆ ఉధృతమైన కోరిక దానికి అదే సమసిపోతుంది. ఇప్పుడు ఇకిగాయ్. లోగో థెరపీ, మొరీటా థెరపీ వెరసి వ్యక్తిగతమైన అపూర్వమైన అనుభవాన్ని ఇస్తాయి. దీనికి మీకు చికిత్సకులు, ఆధ్యాత్మిక విహారాలు అవసరం లేదు. ఇక్కడ మీ అస్తిత్వానికి ఇంధనమైన ఇకిగాయిని వెతికి పట్టుకోవటమే మీ లక్ష్యం. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ బాట నడవటానికి అవసరమైన ప్రయత్నము, ధైర్యము ఉంటే చాలు. రాబోయే అధ్యాయాలలో మీరు ఆ బాటలో నడవటానికి అవసరమైన సాధనాలు గమనిస్తారు. మీరు చేయదలుచుకున్న పనులకు సునాయాసమైన మార్గం కనుక్కోవటం, సచేతనంగా పోషకాహారం తినటం, తేలికైన వ్యాయామం చేయటం, సమస్యలు ఎదురైనప్పుడు పలాయన మంత్రం పఠించక కొనసాగటం. ఇదంతా అనుసరించాలి అంటే మీరు ఈ ప్రపంచాన్ని అందులో జీవించే వారిలాగానే అపరిపూర్ణమని, అయినా మీరు తలిచింది సాధించడానికి, పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని యథాతథంగా అంగీకరించాలి.